కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. సుస్మిత వ్యాఖ్యలపై బాధాకరమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మంత్రి కొండ సురేఖ ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చామని, ఆమె మంత్రి పదవిలో ఉన్నందునే వివరణ కోరామని చెప్పారు. వివరణ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదే సమయంలో చిన్నారెడ్డి పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని మహేష్ గౌడ్ హెచ్చరించారు. అభ్యర్థులను ఎవరైనా ప్రకటించినా అవి చెల్లవని, ఎన్నికల కమిటీ సిడబ్ల్యూసీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వెల్లడించారు. 22 అంశంపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని విమర్శించిన మహేష్ గౌడ్ తప్పిదం జరిగిందని, దాన్ని పరిష్కరిస్తామని మంత్రి స్వయంగా చెప్పారని అన్నారు. 22A వల్ల భూదాంత భూముల అన్యక్రాంతికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. వారంటే మా అందరూ కూడా గౌరవం. పార్టీ లైన్ దాటి కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. ఈ విధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మా అందరూ కూడా గౌరవప్రదమైన నాయకులు. వారు ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడగడం జరిగింది. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీతో చర్చించి